భువనగిరి యాద్రి ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు. నా పేరు దామెర బాబురావు. నేను హెడ్ మాస్టర్ను. మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యంగా ధర్మ టీచర్స్ వారి సంఘం తరఫున నన్ను ప్రపోజ్ చేసి టీచర్ ఎమ్మెల్సీగా నిలబెట్టిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక తెలుస్తున్నాను. ప్రియ బంధుమిత్రులారా, నా సహచరులారా, నేను రిటైర్డ్ మాస్టర్ను. నేను గత 10 సంవత్సరాల క్రితము హెడ్ మాస్టర్ రిటైర్ అయినాను. 34 సంవత్సరాలు సర్వీసులో ఉండి మన వెనుకబడిన తరగతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు నా శాయశక్తులు పిలిచాను. ఇప్పుడు అగ్రవర్ణాలు ఫస్ట్ నుంచి వాళ్ళు ఆధిపత్యంతో ఎమ్మెల్సీ బరిలో ఉండి మన వారిని ఒక చులకన హేమమాతో చూస్తుండగా వారికి ధీటుగా నేను టీచర్ ఎమ్మెల్సీ నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా నుంచి బరిలో ఉండి మీ అందరికీ సేవలు అందించాలని మన ఆశతో మీ ముందుకు వచ్చాను. మీ అందరూ దీవించండి. మీరు అందరూ దామెర బాబురావు నాకు మొదటి ప్రాంతంలో ఓటు వేసి నా సీల్ నెంబర్ 15కు ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మరీ మీ అందరికీ కోరుతున్నాను. జై భారతదేశం, జై భారత రాజ్యాంగం. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ దామెర బాబురావు గారికి ధర్మ టీచర్స్ యూనిటీ మద్దతుతో ఈరోజు ఎమ్మెల్సీ బరిలో ఉండడం అనేది చారిత్రాత్మకం. కాబట్టి ఈనాటి మన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి పెద్దలు శ్రీ దామెర బాబురావు గారికి, డిటియు ప్రతినిధులు పెద్దలు జిల్లా అధ్యక్షులు సుధాకర్ సార్ గారికి, నాయకులు మురళీకృష్ణ గారికి, అలాగే శ్రీకాంత్ మహారాజ్ గారికి, మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారం. జై భారత రాజ్యాంగం. ముఖ్యంగా ఉపాధ్యాయ లోకానికి విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏంటంటే, శాసన మండలికి ఉపాధ్యాయుల తరపున వెళ్ళడం అనేది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు. ఎందుకు మరి రాజ్యాంగం కల్పించింది అని అంటే, ఉపాధ్యాయుల తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా శాసన మండలికి వెళ్ళి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం మరియు ఉపాధ్యాయుల సమస్యల్ని నిరంతరం పరిష్కరించుకోవడానికి తమ ప్రతినిధిగా ఒకరిని శాసన మండలికి పంపించడానికి ఉపాధ్యాయులందరూ కలిసి ఓటేసి వారి ప్రతినిధిగా ఒకరిని ఎమ్మెల్సీగా నిలబెట్టుకొని మండలికి పంపించి వారి సమస్యల పరిష్కారం కోసము ఒక అవకాశంగా ఎమ్మెల్సీ అనే ఒక ప్రక్రియను భారత రాజ్యాంగం అందించింది. కానీ ఇప్పటి వరకు 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రకుల ప్రజాస్వామ్యవాదుల తరపున ఏ ఒక్కరు కూడా శాసన మండలికి పోయిన దాఖలాలు లేవు. కేవలం 10% లేని అగ్రకులాలైనటువంటి రెడ్డి, రావు, కమ్మ, కాపు, వెలుమ, బ్రాహ్మణ వర్గాల నుండి శాసన మండలికి వెళ్లి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని గాని ఉపాధ్యాయుల సమస్యలను గాని ఎక్కడికక్కడే పరిష్కరించుకోకుండా, వాటి పట్ల కనీసం మాట్లాడకుండా ప్రతి ప్రభుత్వానికి సరెండర్ అవుతూ ఎక్కడి సమస్యలు అక్కడనే వాళ్ళు ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించినటువంటి ధర్మ టీచర్స్ యూనిటీ మొట్టమొదటిసారిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రకుల ప్రజాస్వామ్యవాదులు మరియు ప్రజాస్వామ్య భావాలు గల అధ్యాపక సంఘాల తరపున అభ్యర్థిని నిలబెట్టుకోవాలనే ఒక ఆలోచనతోటి ఈ రోజు అగ్రకుల పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రతినిధులైనటువంటి రెడ్ల మీద ఈ రోజు అణగారిన వర్గాల ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన దామెర బాబురావు గారిని నిలబెట్టడం జరిగిందని సగర్వంగా ప్రకటిస్తున్నాం. కాబట్టి ఉపాధ్యాయులందరినీ కోరేది ఏంటంటే, అయ్యా మీరు
మీ మనస్సాక్షిగా ఆలోచించండి. ఓటు, విలువైన ఓటును మీరు వృధా చేసుకోకండి. దయచేసి మన ఉపాధ్యాయ సమస్యలు, విద్యారంగ సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. వాటిని పరిష్కరించుకునే దిశలో మన వర్గాల తరపునటువంటి దామెర బాబురావు గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేయండి. మీరు మీ బాధ్యతగా మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి. మన ఉపాధ్యాయ తరపున ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మరియు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం దామెర బాబురావు గారు నిరంతరం కృషి చేస్తారని మీ అందరి ముందు మాటిస్తూ, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయులు వాడుకోవాలని, మీ మొదటి ప్రాధాన్యత విలువైన ఓటును ధర్మ టీచర్స్ యూనిటీ బలపరిచిన శ్రీ దామెర బాబురావు గారికి వేసి గెలిపించగలరని ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ లోకానికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ. భువనగిరి కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్సీ క్యాంపెయినింగ్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశానికి చేసినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి బాబురావు గారికి, ధర్మ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రావు సార్ గారికి, నాయకులకి మురళీకృష్ణ గారికి, శ్రీకాంత్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నమస్కారం చేయమని తెలియజేసుకుంటూ, ఉపాధ్యాయ మిత్రులారా, మరి మనకు ఈరోజు ఈ ఓటు హక్కు అనేది మండలికి ఒక అభ్యర్థిని మన తరపున మండలికి పంపించేటువంటి ఓటు హక్కు అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి మనందరికీ ఓటు హక్కు ఇస్తే 56 నుంచి మనకు ఈ ఓటు హక్కు మండలిలో మనకు మన తరపున ఒక అభ్యర్థిని పంపించుకునేటువంటి ఒక అవకాశం వచ్చింది. మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలనేసి అంటే మన తరపున, మన టీచర్లందరి తరపున ఒక అభ్యర్థిని మండలికి పంపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అభ్యర్థి దామెర బాబురావు గారు ఎన్నో సమస్యల మీద, ఉపాధ్యాయుల సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద ఎంతో మంది విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్ది వివిధ ఉద్యోగ హోదాలలో పంపించినటువంటి దామెర బాబురావు గారు గత 30-40 ఏళ్లుగా ప్రజాసేవలోనే ఉంటూ టీచర్ల సమస్యల కోసం పరిష్కరించినటువంటి దామెర బాబురావు గారిని మరి ధర్మ టీచర్స్ యూనిటీ మద్దతు తెలిపి వారిని ఎమ్మెల్సీ బరిలో నిలిపడం జరిగింది. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను, మీరంతా దామెర బాబురావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మండలిలోకి పంపించి పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించుకునేటువంటి ఒక అవకాశాన్ని మీరంతా కల్పించుకోవాలని కోరుకుంటున్నాను. 317 జీవో కావచ్చు, పిఆర్సీల విషయం కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు మనకి ఇలా విద్యారంగంలో పేరుకుపోయినాయి. ఈ సమస్యలన్నిటికీ కారణం ఏందో మరి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మీరంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడే ఉంది. అతి విలువైనటువంటి ఓటు హక్కు మీ చేతిలో ఉంది. మీరు గనక విద్యారంగాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ఓటు హక్కు వేస్తే మన సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. అది ఇంతకు ముందు వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో కొంతమంది మండలి వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా మభ్యపెడుతూ వారికి ప్రతిరోజు మందు బిందు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఓట్లు వేయించుకొని మళ్ళీ ఉపాధ్యాయ సమస్యల్ని ఎక్కడికక్కడే పడేసి ప్రభుత్వ పాఠశాలను నాశనం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరలేపారు. మరి అట్లాంటి వ్యక్తులను మండలిలోకి పోకుండా ఆపగలిగేటువంటి శక్తి మనందరికీ ఉన్నది. కాబట్టి అలాంటి వ్యక్తుల మీద పోరాటం చేయగలిగేటువంటి ఒక శక్తి కలిగినటువంటి వ్యక్తే దామెర బాబురావు గారిగా గుర్తించి వారిని మేము మద్దతు తెలపడం జరిగింది. మీరంతా బీసీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సోదరులందరూ, అగ్రకుల ప్రజాస్వామ్య వాదనందరూ, ముస్లిం మైనారిటీ ఉపాధ్యాయులందరికీ ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరంతా దామెర బాబురావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి
గెలిపించి మండలిలోకి పంపిస్తే ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీ వెంటే నిలబడి ప్రతి సమస్యకి ముందుండి కొట్లాడతాడనేసి తెలియజేసుకుంటూ మీరంతా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.